తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీనితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీలు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చే బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. కన్య రాశి వారికి జూన్ మాసం ఎలా ఉంటుందండి? సో మనం కన్యరాశి బాగున్న రాశులు ఇది ఒక రాశి అని మనం చెప్పుకోవచ్చు అండి. చాలా విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి గురువు మారటం ఖచ్చితంగా శుభప్రదం, హోలీ అంతా బాగుంటుంది. అలానే ఈ మంత్లో మారే గ్రహాలు కూడాను ఒక కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే సూపర్ డూపర్గా ఉన్న రాశుల్లో ఈ మంత్లో ఈ కేటగిరీ కన్య రాశి వెళ్ళిపోతుంది. మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఇందులో ఉంటాయండి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల క్రియాఫలం, ప్రమోషన్స్ వస్తూ ఉంటుంది. అనుకున్న పనులకు చక్కగా లాభం ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరికైనా సరిగ్గా రిజల్ట్ రావట్లేదు, ఎంత కష్టపడినా అనుకున్నా ఈ టైంలో ఒక బెస్ట్ టైం మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే సూర్యుడు 10వ స్థానంలో రావడంతో దిగ్బలం అంటారు. ఆయనకు ఆ డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చేస్తుంది.
రెండోది 2 months వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే 10వ స్థానంలో ఉన్న సూర్యుడు కలిసి వస్తుంది, 11వ స్థానంలో ఉన్న కలిసి వస్తుంది. అంటే మనకి 15th నుంచి ఏ మంత్, జూలై మంత్, ఆగస్టు 15th వరకు ఒక 2 months వీళ్ళకి చాలా బెస్ట్ టైం. ఎవరైతే ఇప్పటిదాకా జాబులు రాకుండా ఇబ్బంది పడిపోతున్నారో ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందులోనూ గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఇంకేముందండి, ఒక డైరెక్షన్ దొరుకుతుంది, దానికి వెళ్ళిపోవాల్సిన ఒక చొరవ స్పీడు జరుగుతూ ఉంటుంది. అందులోని శుక్రగ్రహం అనుకూలంగా ఉండటంతో ఫుల్ సపోర్ట్, వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ నుంచి వైఫ్ అయితే సపోర్ట్ వస్తుంది. ఇంకేం కావాలండి వీళ్ళకి, అన్ని విధాలా బాగుంది కాబట్టి మన రాశి ఫలాలు ఫర్దర్ చెప్పుకోవడానికి అవసరం లేదనుకుంటాను నేను. సో అలానే బుధుడి వల్ల శేష సౌఖ్యం, శుక్రుని వల్ల అభయం. ఓవరాల్గా ఒక పాజిటివ్గా, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి మనం గ్రహాలు అంటే మనకి ఒక్కొక్క గ్రహం ప్రకారం ఇన్ డీటెయిల్ చూసుకుంటే ఏం జరుగుతుంది, సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మనకి వీళ్ళకి 6 రకాల బెనిఫిట్లు జరుగుతాయి అని చెప్తారండి. అంటే మనకి సూర్యుడు ఎలా చెప్తాడంటే అండి, 7 గుర్రాలతో వస్తూ ఉంటారు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క సంపదని, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తే అని మనకి చెప్తూ ఉంటారు పురాణాల్లోనూ. ఈవెన్ జ్యోతిష శాస్త్రంలో అదే చెప్తూ ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఏంటంటే అర్ధసిద్ధి. ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎవరికైనా పనులు కాకపోతే ఈ టైంలో పనులు అయిపోతాయి. చాలా మందికి 2 రూపాయల కొడ్డీకి, 3 రూపాయల కొడ్డీ చేసి వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అటెండెన్స్ చేసుకుంటూ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా డబ్బులకి సంబంధించిన సిద్ధి కావాలనుకుంటే ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. రెండోది సదా ఆరోగ్యం, అంటే హెల్త్ బాగుంటుంది, ఆరోగ్య ప్రదాత, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం. తర్వాత బంధువులతో బాగుంటారంట, మిత్రులతో బాగుంటారంట. ఏమంటారు, అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ. వాళ్ళందరితో కలిసి చక్కగా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని కావాల్సిన అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పబోయేది రాజదర్శనం. హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలుస్తూ ఉంటారు. ఎవరైతే బ్యూరోక్రాట్స్, మన ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళపై అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. వాళ్ళపై అధికారులు ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరెవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదండి, పొలిటీషియన్స్, వాళ్ళ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఇలా పొలిటీషియన్లు ఇంకా వాళ్ళపై ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే పెద్దలతో సంభాషించి సౌఖ్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మన కామన్ లైఫ్లో చూసుకుంటే జాబులు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలో రిజెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళని పికప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఫేవరబుల్గా పొజిషన్ ఉండాలి కదండి. సో బెస్ట్ పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా మనం సూర్యుడి గురించి చెప్పుకున్నాం. అలానే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. కుజుడు ఉండటానికి 8th హౌస్లో ఉన్నా కానీ అది మంచిది కాదు. తనున్న పొజిషన్ కానీ అతనున్న దృష్టి వల్ల వేరే భావాలు యాక్టివేట్ అయ్యి మంచి రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏమవుతుంది, పాజిటివ్ సైడ్లో తీసుకుంటే ధన ప్రవాహం వస్తుంటుంది. రెండోది విజయం, అనుకున్న పనులు ఏదో ఒక విజయం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ కుజుడు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమవుతుందంటే ప్రవాస కార్య హాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు. అంటే ఏంటి, స్థాననాశనం అంటే వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మోస్ట్లీ రుణచ్ఛేద, అప్పులు ఎవరైనా కనుక చేస్తుంటే వాళ్ళ నుంచి విపరీతంగా ప్రెషర్ వస్తుంది, లేదా అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుందని గమనించుకోవాలి. అలానే కాసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వస్తుందంటే వీళ్ళకి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు కదండి, అవి వాటి వల్ల ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ట్రిగర్ అయ్యి అవుతుంది. అందులో వర్షాలు పడుతూ ఉంటాయి కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. బట్ ఓవరాల్గా ఇది ఒక మిక్స్డ్, ఒక కుజుడు అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా 2 గ్రహాలు, ముఖ్యంగా శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో చాలా శుక్రుడు గ్రహం 11వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిం కాంతిం, అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు, ఫేస్ అంతా గ్లోరియస్గా ఉంటుంది. ఇష్టకార్య సాధకం, అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇష్టపడేదన్న పని చేయాలనుకుంటే రిజల్ట్ రాకపోతే ఈ టైంలో వస్తుందని చెప్పుకోవచ్చు. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి లగ్జరియస్ ఫుడ్ తింటూ ఉంటారు. పిల్లలకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా వీళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు దృష్టి ఉండటం అంత మంచిది కాదు పిల్లలకి అని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీరు చెప్పిన విధంగా కొంచెం కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? నక్షత్రం చూస్తే వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమీ లేవు అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఉంటుంది కుజుని వల్ల, అది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కుజుడు వల్ల మాత్రం. బట్ మిగతా అన్ని గ్రహాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సపోర్ట్ చేస్తున్నాయి. మన ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్ వెళ్ళొచ్చు,
అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహపీడం, శారీరకంగా ఫిజికల్గా పెయిన్స్ ఎక్కువగా ఉంటాయని గమనించాలి. హస్త నక్షత్రం వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము లాభప్రదంగా ఉంటుంది. బట్ నెగటివ్ సైడ్లో వీళ్ళకి దేహపీడనం, శారీరకంగా పెయిన్స్ ఉంటుంది. బట్ దరిద్రము, ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తుంది. అంటే వీళ్ళకి సరిపడా విధంగా ధనం వీళ్ళకి దొరకదని చెప్పుకోవచ్చు. అలాంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి సేమ్ వస్త్రలాభము, క్షేమము లాభప్రదంగా ఉంటుంది హోల్ మంత్ అంతా. అలానే పరవాసము, అవుట్ స్టేషన్ వెళ్ళేవాళ్ళు, ట్రాన్స్ఫర్ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. రైట్. సో ఓవరాల్గా బాగానే ఉంది వీరికి. బాగుంది. సో ఇంకా ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ఫాలో అవుతే కనుక సపోర్టివ్గా ఉంటుందండి? వీళ్ళు బాగా జాబ్లో విపరీతంగా కలిసి రావడానికి ఏంటంటే అండి, చాలా బెస్ట్ కాంబినేషన్ ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. జాబులకి నాకు వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటాను. ఒక 41 days చేయమని చెప్తాను. ఇంకా ఎడిషనల్గా వీళ్ళకి ఏం చెప్తారు, కుజగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పిల్లలు ఎవరైనా చదువుకొని అకాడమిక్స్లో వీళ్ళకి, ఎందుకంటే అకాడమిక్స్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు మేధా దక్షిణామూర్తి జపం చేయించుకొని మేధా దక్షిణామూర్తికి హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే ఎక్కువగా ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా అవకాశాలు ఎక్కువగా రావడానికి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేకంటే మహన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.